ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. శ్రీవల్లి, డాక్టర్, ఇప్పుడు సీతకి ఎలా ఉంది? ఇంజెక్షన్ చేశాను కదా, అది కొంచెం మత్తుగా ఉంటుంది. కాసేపు ఆవిడ్ని రెస్ట్ తీసుకోనివ్వండి. అలాగే డాక్టర్. ఆవిడ బ్రీతింగ్ తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నట్టుంది. అందుకే ఆక్సిజన్ మాస్క్ పెట్టాను. అయినా ఆవిడ పేషెంట్ అని తెలిసి కూడా ఆవిడ ముందు గొడవలు పడ్డమేంటండి? ఆవిడ హెల్త్ కండిషన్ ఏంటో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను కదా. చెప్పిన తర్వాత కూడా ఇలా చేస్తారేంటండి? మేము జాగ్రత్తగానే చూసుకుంటున్నాం డాక్టర్. కాకపోతే ఈ ఇంట్లో కాస్త చిన్న సమస్య అంతే. మీ ఫ్యామిలీలో ఉన్న ఏ సమస్యలు ఆవిడకి తెలియకుండా చూసుకోండి కోదండరామయ్య గారు. ఆవిడ ఏమాత్రం స్ట్రెస్ ఫీల్ అవ్వకూడదు. మీరేమో ఇలా చేస్తున్నారు. మేము ఇచ్చే మెడిసిన్స్, ట్రీట్మెంట్ తోటి మాత్రమే ఆవిడ హెల్త్ ఇంప్రూవ్ అవ్వదు. మానసికంగా ఎటువంటి టెన్షన్ లేకుండా ప్రశాంతంగా ఉన్నప్పుడే కోలుకోగలుగుతుంది. ఇంట్లో హార్ట్ పేషెంట్ ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి. హెల్దీ ఫుడ్ పెడుతున్నాం, టైంకి మెడిసిన్స్ వేస్తున్నామంటే కుదరదు. ఆవిడ మనసుకు కూడా ఏ బాధ కలగకుండా చూసుకోవాలి. ఆవిడ మరోసారి ఇలా టెన్షన్తో కళ్ళు తిరిగి పడిపోవడం జరిగితే ఆవిడ మీకు దక్కదు. ఇక నుంచైనా ఆవిడ్ని జాగ్రత్తగా చూసుకోండి. అలాగే డాక్టర్. మొహంలో ఇంకొంచెం బాధ తెచ్చుకొని ముసలోడి కాళ్ల మీద పడి కన్నీరు కార్చు. నీ మీద సింపతి పెరిగి తప్పు శ్రీవల్లి మీదకి వెళ్ళిపోతుంది. అందుకని కాళ్ళ మీద పడాలా? కోట్లు కావాలంటే కొన్ని తప్పవు. వెళ్ళు. సరే, ఏం చేస్తాం? నన్ను క్షమించండి మావయ్య. అత్తయ్యకి ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు. అంతా నా వల్లే. నన్ను క్షమించండి. ఏంటమ్మా ఇది? లేమ్మా. శ్రీవల్లి నన్ను అలా అనేసరికి నేను ఆవేశపడ్డాను. అప్పుడు నాకు అత్తయ్య హెల్త్ గురించి గుర్తు రాలేదు. ఇప్పుడు అత్తయ్యకి ఇలా జరగడానికి కారణం నేనే మావయ్య. చెయ్యాల్సిందంతా చేసి ఇప్పుడు రిలీజ్ అయితే ఏం లాభం? ఏదైనా ముందే ఉండాలి. అయినా నీకు అంత కోపం ఏంటి? నాది కోపం కాదండి, బాధ. నా మనసులోని ఆవేదన తట్టుకోలేక ఒకేసారి బర్స్ట్ అయిపోయాను. నాన్న తర్వాత ఈ ఇంట్లో అన్ని అధికారాలు ఉన్న మనిషి శ్రీవల్లి. తను ఒక మాట అన్నంత మాత్రాన సహనంతో ఓర్చుకోలేవా? మాటకి మాట ఎదురు చెప్పి అంత రచ్చ చేయాలా? మీ అన్న ఈ మాట ఏదో ఇందాక గొడవ జరిగినప్పుడే అని భార్య నోరు మూయించుండొచ్చు కదా. మ్యూజిక్ అయిపోయాక స్టెప్పులు వేసినట్టు ఇప్పుడెందుకు ఈ చిందులు? ఇక్కడ కూడా మీ వెటకారాలు ఆపరా? వెటకారం కాదు, అక్కడ వాళ్ళ ఓవర్ యాక్టింగ్ చూడు. మీ వదిన ఏడుస్తూ కాళ్ళ మీద పడటం, మీ అన్నయ్య ఆవిడికి క్లాస్ పీకటం, ఇదంతా ఏదో ప్లాన్లా లేదు? ప్రపంచంలో అన్ని జబ్బులకి మెడిసిన్స్ కనిపెడతారు. మీలాంటి వాళ్ళ అనుమానపు జబ్బుకు కూడా కనిపెడితే బాగుండు. అంతేలే, ఈ ప్రపంచం నిజాన్ని ఎప్పుడూ ఒప్పుకోదు. చూడండి, జరిగిన విషయాన్ని వదిలేయండి. ఇక నుంచి అయినా ఇంట్లో గొడవలు లేకుండా చూసుకోండి. డాక్టర్ చెప్పింది అందరికీ అర్థమైంది కదా. అందరూ మీ కోపాల్ని, ఈగోల్ని కంట్రోల్ చేసుకోండి. నా
సీతకి ఏం కాకుండా చూసుకోండి. ఏమైంది నాన్నా? ఫోన్ లిఫ్ట్ చేయట్లేదమ్మా. అవునా? ఏదో పనిలో ఉండుంటారు, తర్వాత చూసుకుని వాళ్ళే చేస్తారులేండి. హ్మ్. ఊరుకో శ్రీవల్లి, ఏడవకు. శ్రీవల్లి, మా కన్నీళ్లు తొడవాల్సిన నువ్వే కన్నీళ్లు పెట్టుకుంటే ఎలా? జరిగిందేదో జరిగిందనుకుని వదిలే. నా వల్ల, నా ప్రవర్తన వల్ల అందరూ బాధపడుతుంటే ఎలా వదిలేమంటావక్క? అసలు నాకేమైంది? నేనెందుకు ఇలా ప్రవర్తిస్తున్నాను? నా ప్రవర్తన చూస్తుంటే నాకే భయం వేస్తోంది. శ్రీవల్లి, అలా మాట్లాడకమ్మా. నువ్వే తప్పు చేయలేదు. లేదక్క, నాకు తెలియకుండానే నేను తప్పు చేస్తున్నాను. అమ్మ హెల్త్ గురించి ఆలోచించి, స్వార్థంతో ఆలోచించి దినేష్ అనే వాళ్ళని ఇంట్లోంచి వెళ్ళమని చెప్పి అన్నయ్యని బాధ పెట్టాను. ఇప్పుడేమో ఆర్తి వదినతో అలా కఠినంగా మాట్లాడి తనని బాధ పెట్టాను. దినేష్ అన్నయ్య, ఆర్తి వదిన నాకంటే పెద్దవాళ్ళు. అయినా అసలు వాళ్ళకి నేను రెస్పెక్ట్ ఇవ్వలేదు. నా బిహేవియర్ మరి ఇంత మొండితనంగా ఎందుకు మారుతోంది? ఇంటి బాధ్యతలన్నీ నీ మీదే ఉన్నాయి కదా శ్రీవల్లి. అటు ఆఫీసులోనూ ఇటు ఇంట్లో అన్ని పనులు చూసుకుంటున్నావు కదా. ఏదో చిరాకులో అలా మాట్లాడుంటావేమో. అయినా నువ్వన్నది పరాయి వాళ్ళనా ఏంటి? మన వాళ్ళనే కదా. మనవాళ్ళు కాబట్టి నేను ఫీల్ అవుతున్నాను త్రిదేవ్. ఆస్తి నా దగ్గర ఉండటం వల్లే నేనిలా అహంకారంతో ఒక డిక్టేటర్లా ప్రవర్తిస్తున్నట్టున్నాను. అలాంటిదేం లేదు శ్రీవల్లి. నువ్వెప్పుడూ ఎవరి మీద అధికారం చూపించలేదు, అహంకారంతో నడుచుకోలేదు. పరిస్థితికి తగ్గట్టుగా నడుచుకున్నావు శ్రీవల్లి, అంతే. అవును శ్రీవల్లి, కొంతమంది చిన్న చిన్న విషయాలకే తెగ ఫీల్ అయిపోతూ ఉంటారు. అలాగే ఆర్తి సిస్టర్ కూడా బాధపడి ఉంటుంది. గోరంతని కొండంతలు చేయడం తనకి మావులేగా. వదిన మనస్తత్వం తెలిసి కూడా నేనంత హార్ష్గా మాట్లాడకుండా ఉండాల్సింది. కానీ దినేష్ అన్నయ్య గురించి ఎవరో పరాయి వాళ్ళ ముందు ఒక మోసగాడు అన్నట్టు మాట్లాడటం తట్టుకోలేక నిలదీయాల్సి వచ్చింది. మౌనంగా ఉండిపోయినా బాగుండేది. మంచివాళ్ళు, మేధావులు మౌనంగా ఉండడం కరెక్ట్ కా శ్రీవల్లి. నువ్వు నార్మల్గా అడిగినా కూడా సిస్టర్ అలాగే సీరియస్ అయ్యేది. అందరి ముందు ఇలాగే పంచాయతీ పెట్టేది. ఇంట్లో ఏదో ఒక గొడవ జరగకపోతే సిస్టర్కి నిద్ర పట్టదు. ఆర్తి అక్కతో జరిగిన గొడవ వల్లే అత్తయ్య ఎమోషనల్ అయ్యి కళ్ళు తిరిగి పడిపోయింది. ప్రతిసారి ఇంట్లో ఏదో ఒక గొడవ జరగడం, అత్తయ్య టెన్షన్ పడడం మంచిది కాదు శ్రీవల్లి. ఇక మీదట ఇంట్లో ఏ చిన్న గొడవ కూడా జరగడానికి వీల్లేదు. అర్థం పర్థం లేని ఆవేశాలతో, ఈగోలతో మనం ప్రతిరోజు ఇలా గొడవలు పడుతూ ఉంటే ఆరోగ్యం బాగాలేని మనిషి ఎలా ప్రశాంతంగా ఉంటుంది? ఇది ఇల్లు. సరదాలతో, సంతోషాలతో అందరం ఆనందంగా ఉండాలి. కానీ ఇక్కడ అధికారం కోసం ఒకరితో మరొకరు యుద్ధం చేసుకుంటున్నట్టు ఉంది. అంటే నీ ఉద్దేశం ఏంటి త్రిదేవ్? అధికారం కోసమే శ్రీవల్లి అందరితో గొడవలు పడుతుందని ఇండైరెక్ట్గా చెప్తున్నావా? నా భార్య గురించి నేనెందుకు అలా మాట్లాడతానన్నయ్యా? తను కరెక్ట్గా ఉన్నా ఎదుటి వాళ్ళు దాన్ని నెగిటివ్గా తీసుకుంటున్నారు. ఫైనల్గా దాని ఇంపాక్ట్ అత్తయ్య హెల్త్ మీద పడుతుంది. ఇక మీదట అలా జరగకూడదనే చెప్తున్నాను. త్రిదేవ్ చెప్పింది నిజమే బావగారు. ఈ ఇంట్లో మళ్ళీ ఇలా జరగకూడదంటే నేను ఒక నిర్ణయం తీసుకోవాలి. ఏంటది శ్రీవల్లి? నేను మామూలు శ్రీవల్లిగా ఉన్నప్పుడు చాలా ఆనందంగా, ప్రశాంతంగా కూడా ఉండేదాన్ని. కానీ నాన్న నాకు బరువు బాధ్యతలు అప్పగించాక నాకు తెలియకుండానే నాలో ఒక మొండితనం వచ్చేసింది. అందుకే ఆస్తిని తిరిగి నాన్నకిచ్చేయాలని నిర్ణయించుకున్నాను. ఎస్, ఇదొక్కటి ఈ సమస్యలన్నింటికీ పరిష్కారంగా కనబడుతోంది. ఈ ఆస్తి నాకొద్దు, నాన్నకే ఇచ్చేస్తాను. అది కరెక్ట్ కాదేమో శ్రీవల్లి.
ఆస్తి నీ దగ్గర ఉండడానికి జరుగుతున్న వాటికి అసలు సంబంధమే లేదు. నువ్వు తొందరపడుతున్నావు. మరోసారి ఆలోచించుకో. లేదు బావగారు, నేను నిర్ణయం తీసేసుకున్నాను. ఇంకెందులో మార్పు లేదు. నాన్న నీ మీద ఎంతో నమ్మకంతో నువ్వంత బాధ్యతని మొయ్యగలవని నీకన్నీ అప్పగించారు. ఇప్పుడు నువ్విలా చేస్తే అది గౌరవంగా ఉండదు శ్రీవల్లి. అవును శ్రీవల్లి, నీకు తప్ప నాన్న తర్వాత అంతటి సమర్థత ఇంకెవ్వరికీ లేదు. ఇప్పుడు నువ్వు తీసుకున్న ఈ నిర్ణయం నాన్నని కూడా బాధ పెడుతుంది. ఒకసారి నాన్న గురించి కూడా ఆలోచించు. నువ్వు ఆస్తిని రిటర్న్ ఇచ్చేస్తే ఆయన మాటని తీసేసినట్టు అవుతుందేమో. లేదక్క, నన్ను ఆపకండి. నాన్నని నేను ఎలాగైనా కన్విన్స్ చేస్తాను. ఆయన నన్ను అర్థం చేసుకుంటారు. నాకు ఆస్తి అధికారం కన్నా రిలేషన్స్ ముఖ్యం. ఇంకా నా నిర్ణయంలో మార్పు ఉండదు. నాన్న, ఏంటమ్మా? ఇవి మీకు తిరిగి చేద్దామని వచ్చాను. తీసుకోండి నాన్న. మీరు నా పేరు మీద రాసిన ఆస్తి పత్రాలు నాన్న. ఎందుకని అలా చేస్తున్నావు? మీరు నా మీద ఎంతో ప్రేమతో ఈ ఆస్తిని నా పేరు మీద రాశారు. నేను ఇంటి పరువు బాధ్యతల్ని అన్నింటినీ మోయగల సమర్థవంతురాల్ని అనుకున్నారు. కానీ మీరనుకున్నంత సమర్థత నాకు లేదు నాన్న. మీరు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను నిలబెట్టుకోలేకపోతున్నాను. ఈ బరువు బాధ్యతల్ని నేను మోయలేను అని అనుకుంటున్నాను. మీరు నాకు అప్పగించిన బాధ్యతని మళ్ళీ తిరిగి మీకే ఇచ్చేయాలని నిర్ణయించుకున్నాను. ఇలా చేస్తున్నందుకు నన్ను క్షమించండి నాన్న. ఎందుకమ్మా? ఎందుకు నీకు అలా అనిపించింది? సడన్ గా నువ్వు ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నావు? కార్తీ, ఆ శ్రీవల్లిని భలే ఆడుకున్నావు. నువ్వు ఒక్కొక్క మాట అంటున్నప్పుడు దాని మోహం చూడాలి. బాధతో విలవెల్లాడిపోయింది. లేకపోతే ఆ కోదండరామయ్య ఏదో దాన్ని పెద్ద నాయకురాలు చేశాడని దాని బలుపు నా దగ్గర చూపిస్తే ఊరుకుంటానా? అసలు తప్పు తన వైపే ఉందన్నట్టుగా భలే క్రియేట్ చేసి మాట్లాడావు. శ్రీవల్లి అన్న ఒక్క మాట పట్టుకుని రకరకాల అర్థాలు తీసి నానా హంగామా చేశావు. యు రియల్ గ్రేట్ ఆర్తి. నువ్విలా పొగుడుతూ ఉంటే ఇప్పుడే వెళ్ళి మరోసారి దాంతో గొడవ పెట్టుకోవాలనుంది. వద్దు, తొందరపడకు. ఇప్పటికిది చాలు. గొడవ పెట్టుకోవడంలో నీకెవ్వరూ సాటలేరు. సాటి రారని నాకు తెలుసు. కొంచెం గ్యాప్ ఇవ్వు. అక్క, ఈ రోజు నీ విశ్వరూపం చూపించి శ్రీవల్లిని సూపర్ గా బెదరగొట్టావు. నీ దెబ్బకి తను 0 లెవెల్కి పడిపోయింది. వదిన్ని అనవసరంగా బాధ పెట్టానంటూ గదిలో కూర్చొని కుమిలిపోతుంది. ఆహా, ఎంత మంచి మాట చెప్పావురా. ఇన్నాళ్లకి శ్రీవల్లి మీద పై చేయి సాధించినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆస్తి అధికారం తన చేతిలో ఉండటం వల్లే అలా ప్రవర్తించిందని తన మీద తనే డౌట్ పడుతుంది. చెప్పాను కదా, ఇంకొకసారి మనల్ని టచ్ చేయాలంటే భయపడేలా చేస్తానని. ఆల్రెడీ కోదండరామయ్య కూడా తన కూతురుదే తప్పన్నట్టు సర్ది చెప్పాడు. ఇంకా అది ఫీల్ అవ్వకుండా ఎలా ఉంటుంది? డబ్బులు ఇవ్వమని అడిగితే ప్రతిదానికి ఎందుకు ఏంటి అని కారణాలు అడుగుతుందా? ఇక మీదట ఏం చేస్తుందో చూస్తాను. అక్క, మనకిప్పుడు ఊహించని అవకాశం ఒకటి ఎదురొచ్చింది. అవకాశమా? ఏంటది? శ్రీవల్లి ఆస్తి మీద అధికారాన్ని వదిలేసుకోవాలని నిర్ణయించుకుంది. అవునా? అవునక్క, ఆస్తిని మావయ్య గారికే తిరిగి ఇచ్చేయడానికి వెళ్ళింది. ఎంత గుడ్ న్యూస్ రా. అయితే ఇక అది ఆ ఇంట్లోనే కుక్కిన పెన్లా పడి ఉంటుంది. అవునార్తి, కోదండరామయ్య దగ్గర ఆస్తుంటే ఏదో రకంగా ఆయన్ని మేనేజ్ చేసి డబ్బులు తీసుకోవచ్చు. కానీ ఆ శ్రీవల్లి దగ్గర నుంచి అయితే చాలా కష్టం. ఇప్పుడు మన పని ఈజీ అయిపోతుంది. మన ఖర్చులకి డబ్బులు అడుక్కోవడం గురించి కాదు మనం ఆలోచించాల్సిందే. పర్మనెంట్గా ఆస్తి ఎలా కొట్టేయాలో అదే ఆలోచించాలి. మావయ్య గారు నన్ను బాగా నమ్ముతున్నారక్క. ఏదో ఒక ప్లాన్ చేసో మాయ చేసో ఈజీగా ఆయన దగ్గర నుంచి కాజేయచ్చు. నా మాటలకి ఆ శ్రీవల్లి ఇంతలా రియాక్ట్ అయ్యి ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందని నేను అస్సలు అనుకోలేదురా. అది తెలివిగలదే అయినా సెంటిమెంట్ ఫూల్. ఇక శ్రీవల్లితో పనిలేదు కాబట్టి మనకొచ్చిన ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అలాగే అక్క, రేపటి నుండి మావయ్య వైపు నుండి నరుక్కొస్తాను. ఆయన వారసుడిగా కూతురు కంటే అల్లుడు బెటర్ అనేలా చేసి ఈ సామ్రాజ్యాన్ని దక్కించుకుంటా.
ఆ శ్రీవల్లి ఆస్తిని వదిలేయాలనుకుంది ఓకే, కానీ దానికి కోదండరామయ్య ఒప్పుకుంటాడా? నువ్వు ఆలోచించింది కరెక్టే కేశవ. ముసలోడు అందుకు ఒప్పుకోడు. మరెలా? ఒప్పుకునేలా మనమే చేయాలి. అంటే శ్రీవల్లి ఎలాగైతే ఆస్తి వద్దని కొనేలా చేశామో అలాగే కోదండరామయ్య కూడా తిరిగి తీసుకోవడానికి ఒప్పుకునేలా మనం మాట్లాడాలి. అదే ఏం మాట్లాడి ఆయన్ని ఒప్పిస్తాం? అదంతా నేను చూసుకుంటాను. ముందు వాళ్ళ దగ్గరికి వెళ్దాం పదండి. కుటుంబం అన్నాక సమస్యలు రాకుండా ఉంటాయా తల్లి? జరిగే ప్రతిదానికి నువ్వే కారణం అనుకుంటే ఎలా చెప్పు? లీడర్షిప్ క్వాలిటీ ఉన్న వాళ్ళెవరు ప్రాబ్లమ్స్ని చూసి పారిపోరు, ధైర్యంగా వాటిని ఎదుర్కొంటారు. నువ్వు ధైర్యవంతురాలివని నాకు తెలుసు. ఇలాంటి నిర్ణయం ఇంకెప్పుడు తీసుకోకు. నువ్వు లోపలికి వెళ్ళమ్మా. లేదు నాన్న, మీ అంత గొప్పగా నేను ఆలోచించలేకపోతున్నాను. మంచి చెడులు విచారించకుండా ఆవేశంతో నేను తీసుకున్న నిర్ణయం వల్లే అన్నయ్య ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాడు. కాదమ్మా, పరిస్థితుల కారణంగా నువ్వు ఆ పని చేసావు. అందులో నీ తప్పేం లేదు. ఒక్కోసారి మనం తీసుకునే నిర్ణయం అందరినీ సంతోషపెట్టకపోవచ్చు. అంత మాత్రాన అది తప్పని ఫీల్ అవ్వకూడదు. మీరు ఎంత చెప్పినా నా మనసు ఒప్పుకోవడం లేదు నాన్న. ఇప్పుడు అమ్మ కళ్ళు తిరిగి పడిపోవటానికి ఒక రకంగా కారణం కూడా నేనే. వదినతో నేను అలా మాట్లాడుండకపోతే అమ్మకి అసలు ఈ పరిస్థితి వచ్చేదే కాదు. ఇక ముందు నా వల్ల ఇలా జరగకుండా ఉండాలంటే ఈ భారం కూడా నా మీద ఉండకూడదు. అందుకే దయచేసి ఆస్తిని వెనక్కి తీసుకోండి నాన్న. వెరీ గుడ్ శ్రీవల్లి, వెరీ గుడ్. నిజంగా నీ తెలివితేటలు అమోఘం, అద్భుతం. వాటిని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను. ఏం మాట్లాడుతున్నావు వదినా? తెలివితేటలేంటి? మరీ అంత అమాయకంగా నటించకు శ్రీవల్లి. వదినా, నువ్వు మాట్లాడేది నాకు అర్థం కావడం లేదు. ఏం చెప్పాలనుకుంటున్నావు? సూటిగా చెప్పు. ఇప్పుడు నువ్వు ఆస్తిని తిరిగి మావయ్య గారికి ఇవ్వడానికి కారణం నేనే అని అందరూ నా గురించి చెడుగా అనుకోవాలని ఇలా ప్లాన్ చేసావు కదా? అత్తయ్య గారు కూడా నేను గొడవ పడ్డం వల్లే పడిపోయారని, అసలు జరిగిన మొత్తానికి కారణం నేనే అని తిరిగి తిరిగి నా వైపుకు తీసుకొచ్చావన్నమాట. వదినా, నేనేం అలా మాట్లాడలేదు. నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు. అపార్థం కాదు, అదే నిజం. వదినా, మెల్లిగా మాట్లాడు ప్లీజ్. అమ్మ డిస్టర్బ్ అవుతుంది. సారీ మావయ్య గారు, నా ఆవేదన నాలో దాచుకోలేకపోయాను. మనం బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం పదండి. శ్రీవల్లి, నీతో గొడవ పెట్టుకోవాలనో మావయ్యని బాధ పెట్టాలనో నేనిలా మాట్లాడడం లేదు. నా వల్ల ఇంట్లో గొడవ జరగకూడదని ఇందాకే అనుకున్నాను. ఆల్రెడీ జరిగిన దానికి మావయ్య కాళ్ల మీద పడి క్షమాపణ కూడా చెప్పాను. కానీ నువ్వు ఇలా కావాలనే నా మీద కక్షగట్టి అందరి దృష్టిలో నన్ను విలన్ని చెయ్యాలని చూస్తుంటే కోపం రాకుండా ఎలా ఉంటుంది? వదినా, నేను చెప్పేది కాస్త విను. నేను ఆస్తి ఇచ్చేయాలనుకోవడానికి నీకు అసలే సంబంధం లేదు. నేను అసలు ఈ ప్రస్తావన కూడా తీసుకురాలేదు. నీ గొప్పతనం అదే శ్రీవల్లి. డైరెక్ట్గా ఏది చెప్పవు. నువ్వు చేసే పనుల వల్ల అది అందరికీ అర్థమయ్యేలా చేస్తావు. ఇప్పుడు నాతో జరిగిన గొడవని ఆస్తుల వ్యవహారం వరకు లాగి అందుకు నన్ను కారణంగా చూపించి నువ్వు త్యాగమూర్తిలాగా నేనేమో గయ్యాల్లాగా చెయ్యాలనుకుంటున్నావు. వదినా, నేనెవ్వరినీ కారణంగా చూపించడం లేదు. ఈ బాధ్యతల్ని మోయలేనని నాన్నకు అప్పగించాలనుకుంటున్నాను, అంతే. ఎందుకు శ్రీవల్లి అబద్ధం ఆడతావు? ఇప్పుడు నువ్విచ్చినా మావయ్య గారు ఒప్పుకోరని నీకు బాగా తెలుసు. అందుకే సింపతి కోసం ఇలా ప్లాన్ చేశావని నాకు బాగా తెలుసు. వదినా, తను నిజంగానే స్ట్రెస్ ఫీల్ అవుతున్నట్టు ఇందాక మాకు చెప్పింది. అంతేగాని ఇందులో నేను చెడ్డదాన్ని చేయాలన్న ఆలోచన తనకు అస్సలు లేదు. అవును సిస్టర్, ఆస్తి తను వద్దనుకుంటుంది. వాళ్ళ నాన్నకి తిరిగి ఇచ్చేస్తోంది. అందులో నీ టాపిక్ ఏ ఉంది? నువ్వే అనవసరంగా ఏదేదో మాట్లాడుతున్నావు. ఆమార్తి మేడం, శ్రీవల్లి ఎప్పుడు ఒకరిని నిందించాలని, కావాలనే తప్పు రుద్దాలని చూడదు మేడం. వదినా, ఇందాక గొడవ జరిగింది, అయిపోయింది. ఇప్పుడు శ్రీవల్లి తన బాధ్యతల నుండి తప్పుకుంటోంది. ఇందులో డిస్కషన్ పెట్టడానికి ఏముంది? సభాష్, అందరూ నాకు బుద్ధి చెప్పేవాళ్లే. తను నిర్ణయం తీసుకుందో లేదో అప్పుడే నా మీద మీకు నెగిటివ్ ఫీలింగ్ వచ్చేసింది. మావయ్య, ఇంట్లో వాళ్ళు నా గురించి ఏమనుకున్నా నాకు బాధలేదు. మీరొక్కరూ నన్ను అర్థం చేసుకుంటే నాకంతే చాలు. శ్రీవల్లికి నిజంగా ఆస్తి ఇవ్వాలని లేదు.
కేవలం నా కారణంగా తను డిస్టర్బ్ అవుతున్నట్టు కలరింగ్ ఇవ్వాలని చూసింది అంతే. మీరు నా గురించి ఏమనుకున్నా పర్వాలేదు మావయ్య గారు, కానీ మీకు ఒక విషయం చెప్తాను, దయచేసి వినండి. ఆస్తి అధికారం అనేది ఒక సమర్థత కలిగిన వాళ్ళ చేతుల్లో ఉండాలనేది నా ఆలోచన. శ్రీవల్లికి అంత సమర్థత లేదు. ఇది నేను తన మీద కోపంతో చెప్పడం లేదు, ఎందుకంటే ఇంతకాలం మీ చేతిలో ఈ అధికారం ఉంది. ఇప్పటి వరకు ఈ ఇంట్లో ఎవరి మధ్య ఎలాంటి అభిప్రాయ భేదాలు రాలేదు. మరి ఇప్పుడు మాత్రమే ఎందుకు వస్తున్నాయో మీరే ఆలోచించండి. రేపు లాయర్ని పిలిపించండి నాన్న. డాక్యుమెంట్స్ అన్ని మీ పేరు మీదకి మార్పించండి. నేను ఎక్కడ సైన్ చేయమంటే అక్కడ చేస్తాను. ఈ అధికారం నాకొద్దు. ఆర్తి, నువ్వే మంగళసూత్రాన్ని గొలుసులోకి మార్చు. బాబు త్రిదేవ్, ఆ పసుపు కొమ్ము తాడు మా అమ్మాయి మెళ్ళోంచి తీసి ఆ సూత్రాలు గొలుసులో గుచ్చివ్వండి.